రాత్రికాల ప్రార్థన. మహోన్నతుడా, మహాశక్తి సంపన్నుడా, ఆశ్చర్య అద్భుత కార్యములను జరిగిస్తున్న మా తండ్రి, మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. గతించిన ఉదయకాలం నుంచి కూడా ఈ రాత్రి వరకు మమ్మల్ని రక్షించుకున్నందుకు స్తోత్రాలయ్యా. మా ప్రతి ప్రయాణమును ఆశీర్వదించినందుకు వందనాలు. ఏ లోటు లేకుండా, ఏ లేమి లేకుండా సమృద్ధిని అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము తండ్రి. మా పనుల్లో మమ్మల్ని ఆశీర్వదించినందుకు, అయా మాకు కావలసిన బలమును, శక్తిని దయచేసినందుకు కృతజ్ఞతలు నాయనా. ఈరోజున ఎటువంటి మోసాల్లో, ఎటువంటి బలహీనతల్లో, ఎటువంటి అనారోగ్యంలో మీరు పడకుండా కాచి కాపాడి రక్షించినందుకు వందనాలు. ముఖ్యంగా నాయన మమ్మల్ని అందరినీ కూడా సజీవులుగా ఈ రాత్రి వరకు నిలవబెట్టుకున్నారు తండ్రి. మీకే వందనాలు, మీకే స్తోత్రాలు, మీకే కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం తండ్రి. కీర్తనల గ్రంథము 71వ కీర్తన 21వ చరణము. నా తట్టు మరలి నాకు నెమ్మది కలగజేయుము అని భక్తుడు అయా మొరబెడుతూ కీర్తిస్తున్న రీతిగా ఈ రాత్రి కాల సమయంలో మేము కూడా ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ఎంతోమంది జీవితాల్లో అశాంతి, నెమ్మది లేనటువంటి పరిస్థితి, అయా వారికి కావలసిన ఉద్యోగం ఉన్నప్పటికీ, వారికి కావలసిన సంపదలు ఉన్నప్పటికీ, అయా వారు కోరుకున్న ప్రాంతంలో వారు ఉంటున్నప్పటికీ నెమ్మది లేని జీవితాలు వారు కలిగి ఉంటున్నాక అయా కృప చూపించండి. వారి వైపు మరలి బిడ్డలకు నెమ్మదికరమైన జీవితాన్ని దయచేయండి. ఎంతమంది అయితే ఈ రాత్రికాల సమయంలో అసమాధానముతో బాధపడుతున్నారో, అయా భీతితో, భయముతో, దిగులుతో కృంగిపోతున్నారో ప్రతి బిడ్డను బట్టి కూడా అడుగుతున్నాం నాయన. బిడ్డలను దర్శించండి తండ్రి. సమాధానం ఇచ్చే దేవుడవు, శాంతినిచ్చే దేవుడవు తండ్రి. అయా మీ యొక్క కృప ప్రతి బిడ్డ పైన ఉంచి వారికి నెమ్మదిని దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో ఎంతోమంది బిడ్డలు ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు, కుటుంబంతో కలిసి ప్రార్థిస్తున్నారు. ఎన్నో అవసరతలను బట్టి, ఎన్నో ఆశలను బట్టి, ఎన్నో అయా కుటుంబ సమస్యలు, శోధనలను బట్టి మొరబెడుతున్నారు. వారి ఎడల మీ కృప చూపించండి, దయ చూపించండి నాయన. మేమందరం చేస్తున్న ప్రతి ప్రార్థనకు జవాబు దయచేయమని అడుగుతున్నాము. అయా ప్రార్థన చేస్తున్నాం. అనారోగ్యంతో ఎంతోమంది బిడ్డలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు తండ్రి. వారికున్న అనారోగ్య సమస్యను బట్టి దుఃఖిస్తున్నారు ప్రభువా. ఎన్నో మెడిసిన్స్ వాడుతున్నప్పటికీ అయ్యా ఎటువంటి రిజల్ట్ లేని స్థితిలో వారు ఉంటుండగా కృప చూపించండి అయ్యా. బిడ్డలకు సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి, మంచి ఆరోగ్యంతో వారిని నింపండి ప్రభువా. ఎవరైతే ఆర్థిక పరంగా తండ్రి ఈ రాత్రికాల సమయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో ప్రతి బిడ్డను దర్శించండి, ఆర్థికంగా బలపరచండి తండ్రి. వారి యొక్క ఉద్యోగ, వ్యాపార పరిచర్యలను బహుగా దీవించండి ప్రభువా. అయా వారు నూరంతలుగా ఫలించలాగున కృప చూపించండి. అయా ఎంతోమంది ధనం ఇచ్చి చిక్కుబడ్డారు, మోసపోయారు నాయన, ఉన్న ధనాన్ని కోల్పోయారు నాయన. వారికి వాటిని మరలా తిరిగి అయా మీరే దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. వివాహాల కోసం ప్రార్థిస్తుండగా బిడ్డలకు సాటి అయిన సహాయంను దయచేయండి. అయా గర్భఫలం కోసం ప్రార్థన చేస్తుండగా నాయన బిడ్డలకు నాయన మీ యొక్క అయా గర్భఫలం అనే బహుమానమును దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అయా ఎంతోమంది బిడ్డల జీవితాల్లో ఉద్యోగం లేని స్థితి ఉన్నది నాయన. వారికి మంచి జాబును దయచేయండి. వారు రాస్తున్న ఎగ్జామ్స్లో క్వాలిఫై అవ్వడానికి కృప చూపించండి తండ్రి. అయా విదేశాల్లో బిడ్డలు ఉంటున్నారు, వారి చదువుల్లో మీరు తోడై ఉండండి, వారి పనుల్లో మీరు తోడై ఉండండి నాయన. విదేశాలు వెళ్ళుటకు ప్రయత్నాలు చేస్తూ ఉండగా బిడ్డల యొక్క ప్రతి మార్గంలో తండ్రి మీరే వారికి తోడై ఉండి నడిపించమని అడుగుతున్నాం తండ్రి. అదేవిధంగా ఎవరైతే ప్రభువ కుటుంబాల్లో అశాంతితో ఉన్నారో కుటుంబాల్లో ఉన్న ప్రతి విధమైన అశాంతిని తొలగించండి. మారు మనసు ప్రతి బిడ్డకు దయచేయండి. తల్లిదండ్రులకు లోబడే హృదయాన్ని ప్రతి బిడ్డకు దయచేయండి తండ్రి. భార్యాభర్తల మధ్య ఉన్న ప్రతి విభేదమును, ప్రతి గొడవ నుంచి విడుదల దయచేయండి. ప్రేమ అనురాగాలతో ప్రతి కుటుంబము నింపబడడానికి సహాయము దయచేయండి ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో నైట్ డ్యూటీల్లో ఉన్నవారు ఉన్నారు నాయన, ట్రావెల్ చేస్తున్న వారు ఉన్నారు ప్రభువా. వారందరికీ మీ కాపుదల కంచె దయచేయండి ప్రభువా. అదేవిధంగా సొంత గృహాల కోసం బిడ్డలు ప్రార్థన చేస్తుండగా సొంత గృహమును వారికి దయచేయండి. కోర్టు కేసుల్లో చిక్కుబడ్డారు నాయన, ఆ కోర్టు కేసుల నుంచి విడుదల అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. అదేవిధంగా అయా ట్రాన్స్ఫర్స్ నిమిత్తం, ఉద్యోగంలో ప్రమోషన్స్ నిమిత్తం, అయా ఫంక్షన్స్ నిమిత్తం ప్రార్థిస్తున్నారు. వారందరికీ వాటిని దయచేయమని ప్రతిమాలుకుంటున్నాం.
ఈ యొక్క రాత్రిని మా భారతదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం, దేశ సైనికులను జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎన్నో కలవరపరిచే సంఘటనలు జరుగుతుండగా శాంతి సమాధానాలతో మా దేశాన్ని నింపండి అయ్యా. దేశ సైనికులకు మీరు తోడై ఉండండి ప్రభువా. అయ్యా, మమ్మల్ని ఈ రాత్రికాల సమయంలో మరొకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. మా గృహాల చుట్టూ మీ రక్షణ అనుగ్రహించండి. మేమందరము కూడా సేద తీరబోతుండగా కంటి నిండా నిద్ర మాకు అనుగ్రహించండి. ఏ ఒక్కరు కూడా నిద్రలేమి పీడకాల సమస్యల చేత బాధించబడకుండా సహాయం అనుగ్రహించండి. అయా, అపవాది క్రియల చేత, దొంగల చేత, శత్రువుల ఆలోచనల చేత, హానికరమైన ఎటువంటి పరిస్థితి చేత ఈ రాత్రిన ఎవరు కూడా నాయన భయంతో ఉండకుండా నెమ్మది కలిగి సేద తీరే కృప దయచేయమని ప్రభువా, మీ చిత్తమైతే మరలా ఉదయకాల సమయాన్ని మీ పాద సన్నిధిని మేమందరం చేరి మిమ్మల్ని స్తుతించుకునే కృప దయచేయమని యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామంలో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.